శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 12వ తేదీ శుక్రవారం, సెప్టెంబర్ 2025 నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం బాగుంది. రాశిలో ఉన్నటువంటి చంద్రగ్రహ సంచారం బాగుంది. చతుర్థంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. 3 గ్రహాల స్థితులు అనుకూలంగా ఉంటూ ఉన్నాయి. పైగా ఒక 6 రోజుల క్రితమే ఏర్పడి ఉన్నటువంటి చంద్రగ్రహణం లాభస్థానంలో ఏర్పడి ఉన్న కారణం చేత కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. మేషరాశి వారికి అన్ని రకాల అనుకూలం అవ్వబోతోంది. నిజానికి అననుకూలత ఎక్కువగా ఉంది, కానీ ఈ గ్రహణం అనేటటువంటి పెద్ద కొండ ఫలితం మీ పక్కన వచ్చి చేరింది. దానివల్ల అన్ని రకాలుగాను వివాహం కాని వారికి వివాహం అయ్యే విధంగా, వివాహం అయిన వారికి సంతానం ఇచ్చే విధంగా, సంతానం ఉన్న వారికి అది వాళ్ళు మరింత క్రమశిక్షణతో పెరిగేటట్టుగా, విద్యాబుద్ధులు నేర్చుకునేటట్టుగా చేసి ఈ మేషరాశి వారికి చాలా సంతృప్తిని కలగజేస్తారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇలా అనేక రకాల మంచి జరిగేటటువంటి పరిస్థితి. భాతృవర్గ రీత్యా బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది. కోర్టుల కేసుల విషయాల రీత్యా కూడా కొంచెం అనుకూలం అవబోతోంది. ఇలా ప్రతి అంశంలోనూ కూడా కొంచెం శుభ పరిణామాలు వచ్చి వీరిని చాలా చాలా ఆనందింపజేస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. యోగా చేయండి, మరింతగా శోభిస్తారు. అనుకూలమైనటువంటి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా, లేదా కొంచెం ఖర్చైనా మాకు పర్వాలేదు, మాకు శక్తి ఉంది, మేము పెట్టుకుంటాము అనుకునేవారు ఒక్కసారి నవగ్రహ హోమం చేయించుకోండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి ద్వితీయం యోగిస్తూ ఉంది, ఏకాదశం యోగిస్తూ ఉంది. చాలా రోజుల నుంచి ఈ గ్రహస్థితులు ఉన్నాయి, ఇంకా కూడా ఉంటాయి. ఇంకా వాటి పరిమిత కాలం అయిపోనంత వరకు ఆ గ్రహస్థితుల యొక్క సంచారం ఆ రాశుల్లోనే ఉంటుంది కదా. కాబట్టి అద్భుతమైనటువంటి రాశి సంచార విశేషం చేత శని గారు గాని, గురువు గారు గాని సూపర్ డూపర్ గా ఫలితాలను ఇస్తున్నారు. ఎక్కడైనా ఏదైనా మాకు అంతగా జరగబోవడం లేదండి అనుకుంటే ఒకసారి మీ దగ్గరలో ఉన్నటువంటి ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి చూపించండి. తప్పనిసరిగా పరిహారాలు చెప్తారు, చేసుకోండి, మరింతగా శోభిస్తారు. 100% బాగుంది. ఇక్కడ ద్వితీయం కుటుంబం బాగుంది, కళ్ళకి సంబంధించి బాగుంది. ఆపరేషన్స్ ఏమన్నా చేయించుకోవాలన్నా కూడా అనుకూలంగా ఉంది. రాజమార్గం ఉంది మీ ముందర. నిజం చెప్పాలంటే అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. కుటుంబంలో సంతోషం కనిపిస్తుంది, ఐకమత్యం కనిపిస్తుంది, ఊహించని విధంగా లాభాలు కనిపిస్తున్నాయి. అనేక విధాల సంతృప్తికర జీవితం మీకుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే బుధుని యొక్క స్థితి కూడా మీకు బాగా రాణిస్తోంది. అనుకూలమైనటువంటి మాతృవర్గ రీత్యా, అనుకూలమైనటువంటి స్థిర చరాస్తుల వృద్ధి రీత్యా మీకు చాలా చాలా సంతృప్తికర జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాలు కుదరడంలో ఇంకా ఎక్కువ జాప్యం ఉండదు. ఇది కూడా మీకు చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ, మీరు అనుకూలమైనటువంటి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ పఠించండి. మీకు అన్ని విధాల జగదంబ యొక్క ఆశీస్సులుంటాయి. శుభం. మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావము, చంద్రగ్రహ ప్రభావము, అలాగే శుక్రగ్రహ ప్రభావము, బుధగ్రహ ప్రభావము, బుధ ఆదిత్య యోగము, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. కేతువు కూడా బాగున్నారు. అనేక విధాలుగా మీకు సమృద్ధి కలుగుతోంది, వృద్ధి కలుగుతోంది. అనేక రకాలుగా ఆనందమయం అవుతున్నారు మీరు. ఆదాయం పెరుగుతోంది, ఆరోగ్యం బాగుంటుంది, సంతానం బాగుంటారు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. అనేక విధాల లలిత కళలు బాగున్నాయి. కుటుంబం బాగుంది, వాక్కు బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. కోర్టు విషయాలన్నీ కొంచెం సడలి పక్కకి వెళ్ళేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాటిట్లలో కూడా మంచి అభివృద్ధి రాబోతోంది. మీ మాట తీరు గాని, మీ గృహ జీవితానందం గాని చాలా చాలా ఆనందమయమవబోతోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితులకే చాలా సంతోషంగా ఉన్నారు మీరు. ఇంకా ద్వితీయ స్థానంలోకి గురువు గారి యొక్క ఉచ్చరాశి ప్రవేశం జరగబోతోంది కాబట్టి ఇంకా ఇంకా బాగుంటారు. స్వగృహానికి సంబంధించిన పనులన్నీ కూడా చక్కగా ప్రారంభం అవుతాయి. అనేక విధాల ఉన్నతి లభిస్తుంది. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. ఉద్యోగ జీవితం బాగుంది. అన్ని విధాల సంతృప్తితో ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఇంటి ఇలవేల్పు ఆరాధన చేయండి, మరింతగా బాగుంటారు. కర్కాటక రాశి వారికి
శుక్రాచార్యుల వారు బాగున్నారు రాశిలో. ఏ స్థానంలో గురువు గారు బాగున్నారు, ద్వితీయంలో బుధుడు బాగున్నారు, బుధదిచి యోగం బాగుంది. అలాగే తృతీయంలో కుజుడు బాగున్నారు. ఇవన్నీ కూడా చక్కగా చెప్పదగినటువంటి విషయాలే అయినప్పటికీ అనుకున్న పనులు అనుకున్నట్లుగా అవడానికి, ఉద్యోగ జీవితంలో ఉన్నతి కనిపించడానికి, అలాగే ఉద్యోగ జీవితం కూడా సంతృప్తి కలిగించడానికి దశమంలోని చంద్రుని యొక్క స్థితి కూడా మీకు అనేక రకాలుగా యోగిస్తూ ఉన్నది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఇంకా ధనము ఖర్చు విషయంలో దైవ కార్యాల మీద ఎక్కువ ధనం ఖర్చు పెడతారు. కీర్తి ప్రతిష్టలు వస్తాయి బాగాను. అనుకోని విధంగా ఒక మెట్టు పైకెక్కే విధంగా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి బీజాలు ఇప్పుడు పడేటటువంటి పరిస్థితి. రాశిలోకి రాబోతున్నారు గురువు గారు. అది ఉచ్చ స్థానం అవడం చాలా చాలా గొప్ప విషయం. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మీరు అత్యున్నతమైనటువంటి పదవిలోకి వెళ్తారు. మానసికమైన తృప్తితో ఉంటారు. కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నానండి. శుభం. సింహరాశి. సింహరాశి వారికి అనుకోని విధంగా గురుగారి యొక్క స్థితి బాగుంది, శుక్రాచార్యుల వారి యొక్క స్థితి బాగుంది. అనుకోని విధంగా వచ్చే ధనం బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి. ఇక మిగతావన్నీ అండి, మిగతా అన్ని విషయాలలోనూ అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబము అంతగా ఐకమత్యంగా లేదు, ఆరోగ్యము అంతగా ఐకమత్యంగా లేదు. ఇంకా వేరే ఏమన్నా నిందలు పడేటటువంటి అవకాశము, ధనము ఎక్కువ ఖర్చు అయ్యేటటువంటి అవకాశము, భార్యాభర్తల అన్యోన్యత లేని విధంగా, వ్యాపార భాగస్వాముల మధ్య కూడా మనస్తాపాలు ఉండేటటువంటి విధంగా, రాజకీయ నాయకుల పరంగా కూడా అంత బాగా కనిపించబోవడం లేదు. దూర ప్రాంత ప్రయాణాలు కొంచెం ఎక్కువగా బాధిస్తాయి. ధనం ఎక్కువ ఖర్చు అయ్యేటట్టు చేస్తాయి. వ్యయ ప్రయాసలకు లోన్ అయ్యేటట్టుగా చేస్తాయి. ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మీరు నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోండి. వీలైతే ఒకసారి నవగ్రహ హోమం చేయించుకోండి అని చెప్పి తెలియజేస్తూ, ఇంటి ఇలవేల్పు యొక్క ప్రార్థనలు కూడా మీకు మరీ మరీ అవసరం. ఎట్టి పరిస్థితుల్లో మానకండి అని చెప్పి తెలియచేస్తూ, ఒక్కొక్కసారి గ్రహస్థితులు ఇలాగే వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడే మనం మనోబలాన్ని పెంచుకోవాలి అని ఆశాజనకంగా ఆలోచించుకుంటూ ఉండండి. అనుకూలమైనటువంటి స్థితులు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి చంద్రుడి యొక్క శుభ ఫలితాలు కనబడబోవడం లేదు. శని గారి యొక్క శుభ ఫలితాలు గాని, గురువు గారు గాని, ఏ మాత్రము రవి బుధ కేతువులవు గాని ఇవన్నీ ఏమీ కనబడబోవడం లేదు. అలాగే కుజుని యొక్క ఫలితము కూడా ఆ విధంగానే ఉన్నది రాశిలో. అయితే వీరికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క సంచారం చాలా చాలా బాగుంది. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. ఈ రెండు గ్రహాల సంచారము అత్యద్భుతంగా ఉన్న కారణం చేత చాలా వరకు మంచి ఫలితాలు ఉన్నాయి అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. అన్ని ధనానికి సంబంధించిన విషయాలన్నీ బాగున్నాయండి. ధనం ఇవ్వడం కానీ, ధనం రావడం కానీ, అలాగే ఈ ఇచ్చిపుచ్చుకోవడాల్లో అగ్రిమెంట్లు చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. మరి ఎక్కడ ఇబ్బంది వస్తుంది? సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి, భార్యాభర్తల రీత్యా ఓర్పు కలిగి ఉండాలి, స్థిర చరాస్తుల వృద్ధి రీత్యా కూడా ఏ ప్రయత్నాలు చేసినా ఇంకా అంత పూర్తిగా అయ్యే పరిస్థితి కనబడబోవడం లేదు. ధనం ఎక్కువ ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. అలాగే కీర్తి ప్రతిష్టలు ఉంటూ ఉన్నప్పటికీ స్థానచలనం ఉండే అవకాశము, ఆరూపకంగా కూడా ధనం ఎక్కువ అయ్యే అవకాశము, ఉద్యోగ జీవితంలో పెద్దల యొక్క, మీకన్నా పై ఉద్యోగస్తుల యొక్క మందలింపులు ఏమన్నా మీకు ఉండే అవకాశము, అన్నదమ్ముల సహాయ సహకారాలు లేకపోవడము, అలాగే ఈ వాహనాల రీత్యా, ప్రయాణాల రీత్యా, కొనుగోలు అమ్మకాల రీత్యా చాలా జాగ్రత్తలు పాటించడము, ఇలాంటివన్నీ కనబడుతూ ఉన్నాయి. కన్యా రాశి వారు ఇవన్నిటినీ జాగ్రత్తగా చూసుకుంటూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ముందరికి వెళ్ళవలసిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి ఒక్క పంచమ స్థానంలోని రాహుగ్రహ సంచారము తప్ప మిగతా ఏ గ్రహాలు బాధించబోవడం లేదు. అయితే ఈ పంచమ స్థానంలో ఉన్న రాహు గారి యొక్క ఫలితం ఏమిటి అంటే, సంతానాన్ని ఆలస్యంగా ఇస్తారు, సంతాన కలగకుండా నిరోధిస్తారు. ఇలాంటి పరిస్థితి ఉంటుంది.
అయితే ఈసరికే జన్మించి ఉన్నటువంటి పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు ఉండబోవు అని చెప్పి తెలియజేస్తున్నాను. వాళ్ళకి ఇబ్బందులు ఉండవు, వాళ్ళ వల్ల తల్లిదండ్రులకి కూడా ఇబ్బంది ఉండదు. శని గారు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నారు. చంద్రుడు చాలా చాలా బాగున్నారు, గురువు గారు బాగున్నారు, శుక్రాచార్యుల వారు బాగున్నారు, రవి బుధ కేతువులు బాగున్నారు. ఇన్ని గ్రహాల యొక్క అనుకూలతలు ఉన్నప్పుడు వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది. ఏదైనా పెట్టుబడులు పెట్టాలంటే ఆ పెట్టుబడులు కూడా చాలా చాలా బాగా రాణిస్తాయి. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి, ఉద్యోగ లాభం ఉంది, పితృవర్గ రీత్యా ఉంది, ధనధాన్యాభివృద్ధి జరుగుతోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఉద్యోగ అభివృద్ధి జరుగుతోంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇంత బాగుంది కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకుని లలితా సహస్రనామ పారాయణ చెయ్యండి, మరింతగా శోభిస్తారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి వారికి ఒక 6వ స్థానంలో చంద్రుడు బాగున్నారు, అలాగే 9వ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, 10వ స్థానంలో రవి బుధ కేతువులు బాగున్నారు, ఏకాదశంలో కుజుడు బాగున్నారు. ఉండడానికి 6 గ్రహాలు అత్యద్భుతమైన స్థితుల్లో ఉన్నాయి. అయితే కుజుని యొక్క దృష్టి శనిగారి మీద, శనిగారి యొక్క దృష్టి కుజుడి మీద ఉంటూ ఉన్నందువల్ల అనుకున్న లాభాలు అనుకున్నట్టుగా ఇవ్వడంలో కొద్దిగా విఫలత్వం కనిపిస్తుంది. కుజుడికి అంత గొప్పగా ఇవ్వలేకపోతారు. భూమికి సంబంధించిన తగాదాలు కానీ, ఆస్తికి సంబంధించిన తగాదాలు కానీ, కోర్టు కేసులు కానీ ఇవి కూడా మరి ఒకసారి వాయిదా పడే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంటుంది. అనేక విధాలుగా ఉద్యోగ జీవితంలో చాలా సంతృప్తిని చూస్తారు, కీర్తి ప్రతిష్టల్ని చూస్తారు, ఐకమత్యాన్ని చూస్తారు. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అలాగే పిత్రార్జితాలు బాగున్నాయి, పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు బాగున్నాయి, బంధుమిత్రుల ఆదరణ బాగుంది, దూర ప్రాంత ప్రయాణాలు బాగున్నాయి, తీర్థయాత్రలు బాగున్నాయి, అనుకున్నవి అనుకున్నట్టుగా చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ చంద్రుడి విషయంలో కూడా మీకు అనేక రకాల విజయం సిద్ధిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే విజయావకాశాలు మీ చేతికి వస్తున్నాయో అప్పుడు చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఉన్నాయి, మానసికమైన సంతృప్తి చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇష్టదేవత ఆరాధన చేయండి, వీలైతే ఒక్కసారి నవగ్రహాల యొక్క జపం చేయించుకోండి. జపం చాలా ఖర్చుతో కూడుకున్న పని అనుకున్నట్లయితే హోమం చేయించుకోండి. అనేక విధాల ఆశాభావంతో ఉంటారు, అవి పూర్తిగా సఫలం అవుతాయి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. శుభం. ధనస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి రాహుగ్రహ సంచారము, అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారము చాలా చాలా సత్ఫలితాలను ఇస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ మాతృవర్గ రీత్యా బాగుంటుంది, భర్తృవర్గ రీత్యా బాగుంటుంది, అలాగే సంతాన రీత్యా కూడా బాగుండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక నూతనమైనటువంటి ఆభరణాలు కానీ, వస్తువులు కానీ కొనుగోలు చేసేటటువంటి నిర్ణయం చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుంది, మీరు పెట్టే పెట్టుబడులు బాగుంటాయి, మీకు రావాల్సిన డబ్బు కూడా సకాలంలో వచ్చేస్తుంది, మీరు ఇవ్వవలసిన ధనాన్ని కూడా సకాలంలో తీరుస్తారు. అనేక విధాలుగా మీకు చాలా చాలా బాగుంది గురుబలం. సంతానం బాగుంటారు, కుటుంబం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి. ఉద్యోగ రీత్యా కూడా అతి త్వరలోనే మంచి కాలం రాబోతోంది. ఓర్పు పట్టి ఉండండి అని ఇన్నాళ్ళు చెబుతూ వచ్చాను. ఇప్పుడు ఇంకా పర్వాలేదండి, మీ ఓర్పుని సడలించుకోండి. ఇంకొక 4-5 రోజుల్లోనే ఈ కుజుని యొక్క సంచారం మారిపోబోతోంది. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. యోగా చెయ్యండి, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. సద్గురువులు మీకు ఉన్నట్టయితే ఒక్కసారి ఆశీస్సులు తీసుకోండి. అనేక విధాలుగా మీకు శుభత్వం సంతరిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మకర రాశి వారికి ఎన్నో రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలమే కనిపిస్తూ ఉన్నది. ఒక 3వ స్థానంలో శనిగ్రహ సంచారము తప్ప మిగతా ఏ రాశిలో కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితులు లేవు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, కానీ స్థిరచరాస్తుల్ని పంచుకునే విధంలో మటుకు మీరు ఏమాత్రము ఆశించవద్దు అని చెప్పి తెలియచేస్తున్నాను. మకర రాశి వారికి అన్ని గ్రహాల వ్యతిరేకత ఉంటూ ఉన్న కారణం చేత నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ వీలైతే ఒకసారి హోమం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అంతేకాదు, శనిగారి యొక్క స్థితి బాగుంది కదా అనుకుంటే అక్కడ కుజుని యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత శని కుజ స్తోత్రాలు కూడా మీరు పఠించడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇంటి ఎలవెల్పుని కూడా ఆరాధన చేయండి.
మనశ్శాంతితో ఉండడానికి ప్రయత్నం చేయండి. శుభం. కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి చంద్రగ్రహ సంచారం బాగుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. పంచమ స్థానంలో గురువుగారు కూడా బాగున్నారు. అయితే మిగతా గ్రహాలన్నీ కూడా పూర్తి వ్యతిరేకతగా ఉంటున్న కారణం చేత ఇక్కడ మీకు ధైర్య సాహసాలు ఉంటాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అయితే కోర్టు విషయాలలో అనుకూలత కనిపించబోవడం లేదు. ఇక్కడ జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు చాలా చాలా ఉన్నాయి. అయితే పూర్వం ఉన్నంత పట్టుదల కాస్త సడలుతుంది. అది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఏదైనా రుణాలు చేయడంలో ఇంకొంచెం రుణాలు చేయవలసి వస్తుంది. గురుబలం చాలా బాగుంటూ ఉన్న కారణం చేత ఇక్కడ సంతానం చాలా చాలా బాగున్నారు. సంతానానికి సంబంధించి అభివృద్ధి బాగుంది. అలాగే కుటుంబ సభ్యులలో కొంచెం హోదాలు పరపతులు పెరగడానికి అవకాశం ఉంది. ఆదాయాలు పెరగడానికి కూడా అవకాశం ఉంది. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ ఉన్నాను. మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తలు తీసుకోండి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, పబ్లిక్ రిలేషన్స్ రీత్యా కానీ, రాజకీయాల రీత్యా కానీ, పిత్రార్జితాల రీత్యా కానీ, పితృవర్గానికి కానీ, దూర ప్రాంత ప్రయాణాలకి కానీ, ఏ రూపకంగా అయినా ఏ అంశమైనా అంతగా బాగలేదు. సరైన పరిస్థితులు మీకు ఉండబోవు. యోగా చెయ్యండి. మానసికమైనటువంటి దృఢత్వాన్ని సంపాదించండి. గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. శనిగ్రహ స్తోత్రాలు పఠించండి. మీ ఇష్టదైవాన్ని పూజ చేయండి. చాలా శోభాయమానంగా ఉంటారు. శుభం. మీనరాశి వారికి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి, రవి బుధ కేతువుల యొక్క స్థితి చాలా చాలా అనుకూలంగా ఉంది. అయితే వీరు ధనము విషయంలో, సంతానం విషయంలో చాలా సంతృప్తి చెందే విధంగా ఉన్నారు. సంతృప్తి కలుగుతుంది కూడా. పిల్లల అభివృద్ధి బాగుంటుంది. వాళ్ళ యొక్క క్రమశిక్షణ ఇవన్నీ కూడా మీకు చాలా సంతృప్తిని ఇస్తాయి. అలాగే ధన ఆదాయం పెరుగుతోంది. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలన్నీ కూడా లాభిస్తున్నాయి. చిట్స్ వ్యాపారాలు ఉన్న వారికి కానీ, ఫైనాన్స్ వ్యాపారాలు ఉన్న వారికి కానీ చాలా చాలా అనుకూలంగా ఉండబోతోంది. రాని బాకీలు కూడా వచ్చే విధంగా ఈ రోజున గ్రహస్థితులు ఉన్నాయి. అయితే జాగ్రత్తల అంశాలలో కుటుంబం పట్ల జాగ్రత్త తీసుకోండి. అన్నదమ్ముల సహాయ సహకారాల పట్ల కూడా పూర్తిగా ఇంకా లాభ స్థితిలోకి వెళ్ళడం కుదరడం లేదు. ఐకమత్యం కుదరట్లేదు వారి మధ్య. మాతృవర్గ రీత్యా ఇంకా సహాయ సహకారాలు లేవు. స్థిర చరాస్తుల పెంపుదల లేదు. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనిపించబోవడం లేదు. ఓర్పు కలిగి ఉండండి. ఇంకా మీరు ఏదైనా కోర్టు కేసుల విషయంలో కూడా ఇక అతి త్వరలోనే గ్రహస్థితి మారిపోతూ ఉన్న కారణంగా కుజుని యొక్క స్థితి కొంచెం అనుకూల దిశగా కోర్టు కేసులు వెళ్ళడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. స్థాన చలనానికి అవకాశం ఉంది. పెట్టుబడులు ఎక్కడా కూడా పెట్టవద్దు. లాభాల బాట కొంచెం తక్కువగానే ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఆరోగ్య రీత్యా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా చేయండి. ఇంటి ఇలవేల్పుని పూజించండి. అన్ని విధాలా బాగుంటారు. సర్వే జనా సుఖినో భవంతు.